హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మహేష్, యశోద బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. నేను మహేష్. ఇక యశోద ఆ వాషింగ్ మిషన్ వేసి బట్టలన్నీ అయ్యేలోపు నేనైతే హెయిర్ కటింగ్ చేయించేసి ఫ్రెష్గా స్నానం కూడా చేశాను అనమాట. యశోద వీడియో చేద్దామంటే కూర్చోడానికి ఎన్ని తెప్పలు పడుతుందంటే కుర్చీ అసలే కదులుతుంది. ఇక చాలే, ఇద్దరం కింద పడతాం. ఇప్పుడు కానప్పుడు నేను కూర్చుంటే ఆ లెక్క ఏంటి, నేను కూర్చుంటే ఆ లెక్క అసలు కదులుతుందో చూడు. బావా డింగ 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 డింగను అంటాలే. నా పర్సును నా తాళంతా నేను ఇప్పుడే కదా కూర్చుంది, నీకు అంత కుళ్ళి నేను కూర్చున్నా, నిన్ను లేపేసి కూర్చున్నానని. అబ్బా అబ్బా తాళంతే అబ్బా. పరుపు ఎండలో వేసిద్దంట. ఇప్పుడు ఎండ మొత్తం పోయిన తర్వాత ఇప్పుడు ఎండలో వేద్దాం అంటుంది. సౌండే షో చేయక ఇక మూత పట్టదా. 2 లీటర్ బాటిల్ అది, 1 లీటరా, 2 లీటర్స్ అది. బాయ్ బాయ్ వెళ్తున్నా. పని చేస్తే అన్ని కడిగి దాకా కట్టాలి. లేదా వెళ్ళట్లే, వెళ్ళబుద్ది ఎట్లా. నీకు తెలుగులోనే చెప్పా, ఆదివారం నువ్వు వెళ్ళవు నాకు తెలుసు అని. అతి కష్టం మీద వెళ్తున్నావు ఏంటో మరి. స్విచ్ ఆపావా? అది వాటర్లో ముంచలేపలే, అయితే స్విచ్ ఆపితే ఆపలా. ఎక్కడ ఆపా? ఆగింది. చేతులు పెట్టమాకైతే స్విచ్ ఆఫ్ చేయాలి కదా. అలాగా పాస్ చేయడం కాదు, కరెంట్గా పాస్ చేసినా వచ్చింది కదా. ఏమవుదని నువ్వు చెప్పేస్తావు పెద్ద సైంటిస్ట్ లాగా. సగం పని చేసేద్దాం, అయిపోద్ది. కూర్చో ఇక్కడ, చుంచు వచ్చింది పైనుంచి. చుంచుకు కాపలానా నేను? కాదండి, ఇంత సైలెంట్ గా ఉంటే అది పైనుంచి దిగుతుంది ఎవరు లేరు అనుకుని. అందుకే ఇందాక నుంచి పాటలు పెడితే అది పైనుంచి రావట్లా. లేకపోతే పైనుంచి సైలెంట్ గా సైడ్ నుంచి అలా దిగుతుంది. దానికి కింద రేపు